నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి సర్టిఫికెట్ల పంపిణీ 12 సంవత్సరాలుగా మహిళలకు శిక్షణ ఇస్తున్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చోటుప్పల్లో అక్రమ కట్టడాలపై కొరడా జులిపించిన మున్సిపల్ అధికారులు అనుమతులు లేకుండా నిర్మించిన బహుళ అంతస్తులు నేలమట్టం సంస్థాన్ నారాయణపురం మండలంలో భారీ వర్షం అకాల వర్షానికి నీటిపాలైన చేతికి వచ్చిన పంట విజయవాడలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పర్యటన ఆర్టిస్ట్ సహకారం లేకుండా వాల్ రైటింగ్ వేసి అబ్బురపరిచిన మంత్రి ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. టైలరింగ్, బ్యూటిషియన్, మగ్గం రంగాల్లో ఫౌండేషన్ శిక్షణ అందించింది. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పార్సిగుట్ట రాఘవ్ గార్డెన్స్లో 1200 మందికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబర్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి గత 10-12 సంవత్సరాలుగా మహిళలకు సిల్క్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబర్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి గత 10-12 సంవత్సరాలుగా మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. రాజకీయాలకు అతీతంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నైపుణ్య శిక్షణకు సంబంధించి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ తద్వారా ఉపాధిని పెంచుతున్నారు. స్వయం సహాయక సంఘాలకు ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించారు. నైపుణ్య శిక్షణ పొందిన మహిళలకు, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. प्रोग्राम इट्ला गुंपुकुंटुन्नारु मराठी रेणुगा के प्रत्युषा चेरालु दिव्या एल्लయ్య के दिव्या एल्लయ్య యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన బహుళ అంతస్తులను కూల్చివేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ విజయవాడలో పర్యటించారు. స్వయంగా వాల్ రైటింగ్ నిర్వహించారు. ఆర్టిస్ట్ సహకారం లేకుండా వాల్ రైటింగ్ నిర్వహించడంతో క్షణంలో లోటస్ సింబల్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు. जिला पार्लियामेंट का विस्तार यहाँ पर है ऑफिस? हाँ है सर। ये जो रोटीन चलता है इसमें जो चेंजेस आते हैं ज़्यादा पानी
क्या है सब आपको आर्टिस्ट जैसे दिख रहा मेरे को इतना एक लाइन कुछ भी फर्क नहीं मध्य नहीं बात మధ్యలో ఆర్టిస్ట్ చెకప్ అంటే బార్డర్లో एक बार मोड़ी पेंट बनाए तो 10 అందరూ ఒకసారి తప్పట్లు కొట్టలే బ్రహ్మాండంగా భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై సంస్థ నారాయణపురం మండలం వ్యాప్తంగా రాత్రి కురిసిన అకాల వర్షానికి వడగండ్లు ఈదురుగాలులతో వర్షం పడడంతో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. పెద్ద పెద్ద భారీ వృక్షాలు ఈదురుగాలులకు రోడ్డుపై పడడంతో రాకపోకలకు ఆటంకంగా మారింది. రైతులు ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వచ్చి తమ పంట నష్టం గురించి వివరణ తెలుసుకోలేదని అంటున్నారు. చేతికి వచ్చిన పంట కళ్ళ ముందే నాశనం కావడంతో తమ గూడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని బాధపడుతున్నారు. అకాల వర్షాలు తమకు కన్నీరు మిగిలించని తెలుపుతున్నారు. రాత్రి వర్షానికి వడగళ్ల వర్షం కంటే ఎక్కువ విపరీతమైన గాలి దుమారం వల్ల మొత్తం ఏమీ లేకుండా వరి చేనులు మొత్తం పాడైపోయినాయి. ఒడ్లు మొత్తం ఒక్క గింజ లేకుండా రాలిపోయినాయి. ఇంకోటి చెట్ల మీద రోడ్ల మీద మొత్తం చెట్లు కూలిపోయి రాకపోకలు బంద్ అయినాయి. బస్సు మళ్ళీ రిటర్న్ మళ్ళీపోయింది. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే వచ్చేపోయే దారి మీద అందరు బాధపడుతున్నారు. ఎవరు మన పోయే ఏది మన జనాలు. అందుకనే మిషన్ తీసుకొచ్చి అది కోపించిన. ఇంకోటి మనం మొత్తం చూస్తే మొత్తం వరిసేను మొత్తం పాడైపోయింది. ఏమి అధికారులు ఇంకెవరకు రాలేదు. మాకు ఎలాంటిది మాకు ఇంకెవరకు ఎవరు వచ్చి అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. మా బతుకులు బాగా ఆగమైపోయినట్టుంది. మా ఏమంతం చావు బతుకులో ఉన్నాం మేము. మాకు ఎవరు పట్టించుకునే దిక్కే లేరని చెప్పి మేము ఏడుకుంటున్నాం ప్రభుత్వానికి. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో 58 గ్రామాల్లో 146 రోజులు పర్యటించి 65,000 కుటుంబాలను సందర్శించడం జరిగిందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ మెగా ఉద్యమానికి అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సంక్షేమ అభివృద్ధి పథకాలు సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కార్యక్రమం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం అని అన్నారు. అంతా కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా పార్టీ ప్రోగ్రామ్గా మేము ఎమ్మెల్యేలు అలాగే ఆతండ్ర నియోజకవర్గ ఇన్ఛార్జి షర్మిలారెడ్డి గారు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, గృహసారథులు, గ్రామ స్థాయిలో అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి గడపకి వెళ్ళి ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు క్వశ్చనీర్ని చెప్పి ఈ నియోజకవర్గంలో 76,000 కుటుంబాలు ఉంటే 68,000 కుటుంబాలని ఇంటింటికి వెళ్తే సుమారు కలవడం జరిగింది. కొంతమంది డోర్ లాక్లు ఉండి, కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2-3 కార్డులు కూడా ఉంటాయి. అందుబాటులో ఉన్న అందరినీ కూడా కలిసి ఈ మిస్డ్ కాల్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఆ మిస్డ్ కాల్స్ ఇచ్చిన వాళ్ళందరితో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సందేశాన్ని ఇవ్వటం జరుగుతుంది. దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం
ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో అని పార్టీని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి వాలంటీరు, గృహసారథి, ఇంకొక ఇద్దరు, దాంతో పాటు సర్పంచులు కానీ మా నాయకులు కానీ పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ అంతా కూడా తిరగటం జరిగింది. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయో అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇంకా ప్రభుత్వం తీసుకెళ్ళవలసినవి ఉన్నాయని చెప్పి ఆ 5 కోచింగ్ల ద్వారా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రోగ్రామ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం అందరూ కూడా దీన్ని నిర్వహిస్తుంది. దాంట్లో మీరు కూడా ప్రెస్ వారు కూడా ప్రత్యేక భాగస్వాములై ఎప్పటికప్పుడు మాకు ఫీడ్బ్యాక్ అవడంలో ఇటు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా సహకరించినందుకు మీకు కూడా ఆసన నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గడప ప్రోగ్రాం మన నియోజకవర్గ సచివాలయాలు కూడా గడప తిరగడం జరిగింది. దాని ద్వారా ప్రజల నుంచి ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తెలుసుకుని మనం ఏమైందంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత కరోనా వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా సహకరించినందుకు మీకు కూడా ఆసన నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గడప ప్రోగ్రాం మన నియోజకవర్గ సచివాలయాలు కూడా గడప తిరగడం జరిగింది. దాని ద్వారా ప్రజల నుంచి ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తెలుసుకుని మనం ఏమైందంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత కరోనా వచ్చిన దగ్గర నుంచి ఒక 2 సంవత్సరాలు అయితే మన ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. తర్వాత ఏదైతే ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఈ పథకాలన్నీ ప్రాపర్గా అందుతున్నాయా లేదనేది గడప ప్రోగ్రాం అనేది అది చాలా ప్రజలకి అందుబాటులో కలిగిన శాసనసభ్యులందరికీ కూడా అదో ప్రోగ్రాం అయితే జగనన్నే మా భవిష్యత్తు అనే దాన్ని 2వ ప్రోగ్రాం ఈరోజు చేయటం జరిగింది. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఉంటాయి. ఎక్కువగా చెప్పినప్పుడు పథకాలన్నీ మాకు బాగా వస్తున్నాయి, రావట్లేదని చెప్పేది 1% కూడా లేదు. ఉద్యోగం వచ్చిందో అది అతని కార్డు సెపరేట్ చేసి తల్లిదండ్రులకు రావాల్సిన పథకాలన్నీ కూడా ఇమ్మని మొన్న ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకున్న అందరికీ కూడా పేరున పార్టీ తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్కి నన్ను ఆహ్వానించిన మరి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారైన మరి రంగనాథరాజు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మరి జగనన్నే మా నమ్మకం, మరి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం మరి ఏప్రిల్ 7న ఈ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. ఏప్రిల్ మరి 28 దాకా మరి సుమారు 20 రోజుల పాటు మరి జగనన్నే మా నమ్మకం, మా భవిష్యత్ అన్న కార్యక్రమం నిజంగా ఇది మా నినాదం కాదు, ప్రజల నినాదం. ఏ ఇంటికి వెళ్ళినా మరి ప్రజలందరూ కూడా ఒక బ్రహ్మరథం పడుతూ మరి జగనన్నే మా నమ్మకం అని చెప్పి వాళ్ళే ఎదురొస్తున్నారు. సో ఈ కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి సుమారు 7 లక్షల మంది గృహసారథులు, అదేవిధంగా సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్లతో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏ సమస్య ఉంది, మరి జగనన్న పరిపాలన ఎలా ఉంది అని చెప్పి అడిగి వాళ్ళకి ఏదైనా కష్టం ఉంటే వెంటనే తెలుసుకునే విధంగా మరి జగనన్న ఈరోజు పాలిటిక్స్కి ఒక కొత్త డెఫినేషన్ తీసుకుని వచ్చి మరి గతంలో ఎప్పుడు మనం మరి రాష్ట్రంలో కానీ మరి దేశంలో కానీ ఒక అధికార పార్టీలో ఉంటూ ఒక సీఎం స్థాయిలో ఉన్నది పరిపాలన ఎలిగి వాళ్ళకి ఏదైనా కష్టం ఉంటే వెంటనే తెలుసుకునే విధంగా మరి జగనన్న ఈరోజు పాలిటిక్స్కి ఒక కొత్త డెఫినేషన్ తీసుకుని వచ్చి మరి గతంలో ఎప్పుడు మనం మరి రాష్ట్రంలో కానీ మరి దేశంలో కానీ ఒక అధికార పార్టీలో ఉంటూ ఒక సీఎం స్థాయిలో ఉన్నది పరిపాలన ఎలా ఉంది అని చెప్పి ఇంటింటికి వెళ్ళి మరి కనుక్కునే కార్యక్రమం ఈరోజు జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం మరి చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇందులో మీరు చూస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మరి 1,45,00,000 కుటుంబాలని మరి నేరుగా వెళ్ళి కలవడం, సో అందరూ చాలా ఆనందంగా స్వీకరించడం, అదేవిధంగా మరి సుమారు 1 కోటి పైగా మిస్డ్ కాల్స్ వచ్చిన విషయం మనందరికీ కూడా చూస్తున్నాము. ఎందువల్లంటే చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ
ఒక నాయకుల కింద, ఒక సేవకుల కింద మరి మీ అందరూ పనిచేస్తున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరూ కూడా సో జగనన్న బాగా పరిపాలిస్తున్నారు, ఈరోజు మేము ఈరోజు ఆనందంగా ఉన్నామంటే జగనన్నే కారణం అని చెప్పి చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా స్వీకరిస్తూ సో వాళ్ళే వచ్చి, ఎందుకంటే ఒక పథకం గురించి వాళ్ళు ఎంత లబ్ధి పొందుతున్నారు, వారి కళ్ళల్లో ఆనందం మరి ఏ రకంగా తెలియజేస్తున్నారు అన్నది మరి మీ అందరికీ తెలిసిందే. ఏ రకంగా అయితే వెళ్తుందో అంత ట్రాన్స్పరెంట్గా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఓటు వేసే ముందు ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకుని సో ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే మనకి ఇంత ఆనందంగా ఉండడానికి ఈరోజు ఇన్ని రకాలుగా కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా రంగనాథరాజు గారు లాంటి మంచి మనిషిని మీరు అందరూ ఇంకా అత్యంత మెజారిటీ మీరు అందరూ గెలిపించాలని, సో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ప్రోగ్రాంలోని కూడా ఈరోజు నాయకులు, కార్యకర్తలు, ఈరోజు వాలంటరీగా ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేషన్ మంచి ప్రభుత్వానికి మీరు అందరూ కూడా అండదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొక్కసారి మరి జగనన్నే మా నమ్మకం, మరి జగనన్నే మా భవిష్యత్తు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నా హోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మే 2వ తేదీ నుంచి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మే 10వ తేదీన బ్రహ్మోత్సవ రథం లాగుడు కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇంతలో ఈ సంఘటన జరగడం పట్ల భక్తులు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 400 సంవత్సరాల క్రితం తయారు చేసిన ఈ రథం శిథిలావస్థకు చేరుకుందని, కొత్త రథం తయారు చేయాలని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ అధికారులకు విరాళాలు కూడా అందజేశారు. గత 3 సంవత్సరాలుగా భక్తులు దాదాపు 76 లక్షల రూపాయలను రథం యొక్క నిర్మాణానికి విరాళాలను అందజేసినప్పటికీ కొత్త రథం తయారు చేయడంలో అధికారులు జాప్యం, కాలయాపన చేస్తుండడం పట్ల భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శనివారం రోజు కూడా ఎలాంటి టెక్నికల్ యొక్క అధికారులు సహకారం లేకుండానే కొంతమంది స్థానిక కార్పెంటర్లతో క్రేన్ల సహాయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా మరమ్మతులు చేయడం వల్ల ఈ సంఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సైన్స్ కళాశాల అచీవర్స్ డే వేడుకలను వీసీ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గతేడాది కంటే అధికంగా ప్లేస్మెంట్స్ సాధించడం జరిగిందన్నారు. ఉద్యోగ సాధన, ఉద్యోగ కల్పన చేసే స్థాయికి ప్రతి విద్యార్థి ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారని, దీనిని సాకారం చేసే దిశగా ఏయూ పనిచేస్తున్న విధానం వివరించారు. సకాలంలో తరగతులు, పరీక్షలు నిర్వహించి 761 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను ఈ వేదికపై ఇవ్వడం ఆనందాన్నిస్తుందన్నారు. ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. 98 సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో
తల్లిదండ్రులని ఆంధ్ర యూనివర్సిటీకి పిలిచి వాళ్ళు ఇంతకాలం కష్టపడినందుకు, వాళ్ళు ఇంతకాలం సాక్రిఫైస్ చేసినందుకు, ఏ రోజున పిల్లకి కానీ పిల్లడికి కానీ నేను ఎంతో సాక్రిఫైస్ చేశాననే విషయాన్ని చెప్పలేక మనసులో దాచుకుంటూ ఎంతో ఓర్పుతో ఎంతో పేషెంట్గా నీకు తెలియదులే అని 20 ఏళ్ల పిల్ల 19 ఏళ్ల అబ్బాయి అన్నా సరే నాకు నిజంగా తెలియదులే అన్నట్టుగా ఉంటూ అన్నీ తెలిసినా సరే కడుపు మార్చుకుంటూ నేను పడ్డ బాధ నా కొడుకు పడకూడదు, నా కూతురు పడకూడదు, ఈ విషయాన్ని ఎప్పుడూ కమ్యూనికేట్ చేయరు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పేరెంట్ అయ్యి వాళ్ళకి 18 ఏళ్ళ పిల్లలు వచ్చే వరకు తెలియదు మా అమ్మ నాన్న నా గురించి ఎంత కష్టపడ్డారని. అంత పేషెంట్గా ఉన్నటువంటి పేరెంట్స్ని డెఫినెట్గా పిలవాలి అని పిలవటం, జస్ట్ 4 days బ్యాక్ డెసిషన్ తీసుకోవడం, 4 days బ్యాక్ తీసుకున్నా సరే ఆల్మోస్ట్ హాల్ ఫిల్అప్ అయిపోయింది. ఇంకా రాలేదు చాలామంది అన్నారు కానీ అందరూ వచ్చారు. ఇంచుమించుగా ఏవో జస్ట్ హార్డ్లీ 40-50 సీట్స్ తప్ప అంతా ఫిల్అప్ అయిపోయింది. గుడ్, మీరు అందరూ వచ్చారు ఇక్కడికి ఈ రోజున పేరెంట్స్. మరి అసలు ఈ ఫంక్షన్ దేనికి పెట్టడం జరిగింది, ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, అసలు పేరెంట్స్ని ఎందుకు పిలిచాం, పిల్లల్ని ఎందుకు రమ్మన్నాం, పిల్లలకి ఏం చెప్దాం అనుకున్నాం, పేరెంట్స్కి ఏం చెప్దాం అనుకున్నాం, ఇవన్నీ నేను చెప్పాలి. ఎందుకంటే బికాస్ మిగతా పాయింట్స్ అన్నీ కూడా వీళ్ళంతా కవర్ చేశారు కాబట్టి ఒక్కటే నాకు వదిలేరు కాబట్టి ఒక్కదాని మీద జస్ట్ 5 minutes. సరే, ఫస్ట్ పిల్లల గురించి. మహాకవి కాళిదాస్ వన్ ఆఫ్ ది క్లాసిక్స్. ఆ క్లాసిక్స్లో ఒక పదం ఏంటంటే బహురత్నే వసుంధర అంటే. బహురత్నే వసుంధర అంటే ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డైమండ్స్. నౌ ది ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమన్ డైమండ్స్. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు దర్ ఆల్ డైమండ్స్. రామంతపూర్ పెద్ద చెరువు అవుట్ ఫ్లోయింగ్ కల్వర్టు కాలువలో కారు బోల్తా పడింది. గత కొన్ని నెలలుగా రామంతపూర్ పెద్ద చెరువు కల్వర్టు పనులను పట్టించుకునే నాదుడే లేడు. ఈ మధ్యన కాంట్రాక్టర్లు పనులు శాంక్షన్ అయిన నత్తనడకన పనులు చేస్తూ అధికారులు జాప్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురి అవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. సత్రంపాడు మేఘన అపార్ట్మెంట్లో 25 కాసుల బంగారు ఆభరణాలు, 1 kg వెండి వస్తువులను దొంగతనం చేసిన ఆవుల కిరణ్ కుమార్, భూక్యా నాగరాజ్ నాయక్ అనే యువకులను అరెస్ట్ చేశామని ఏలూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు. వారి వద్ద నుంచి 13 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, 1 కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ముద్దాయిలపై ఏలూరు 3 టౌన్లో 3 కేసులు, ఏలూరు 2 టౌన్లో 1 కేసు, నంద్యాల పొద్దుటూరులలో 1 కేసు ఉన్నట్లు తెలిపారు. ఈయన ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసం నుంచి కూడా కంటిన్యూగా 3 మాసాలు వరుసగా డే టైము అంటే పట్టపగలు నేరాలు అది అపార్ట్మెంట్లో జరుగుతూ ఉండడం గమనించాం. దాని నిమిత్తం వచ్చినటువంటి రిపోర్టుల ప్రకారము మనకి ఏలూరు 2 టౌన్ అలాగే 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఈ యొక్క నేరాలు నమోదు కాబడ్డాయి. దాని నిమిత్తం జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క నిఘాలో భాగంగా ఏలూరు సిసిఎస్కి సంబంధించి మురళీకృష్ణ గారిని అలాగే వారి టీముని అలాగే 3 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ప్రసాద్ గారిని సిఐ గారిని వారి యొక్క సిబ్బందిని ఇద్దరినీ కలిపి ఒక టీములుగా ఫామ్ చేసి ఈ యొక్క జరుగుతున్నటువంటి నేరాలని ఎలా జరుగుతూ ఉన్నాయి వాటిని ఆపాలి అంటే మనం ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలనే దానిపైన సమీక్షా సమావేశం నిర్వహించి ఒక టీమ్స్ను ఫామ్ చేయడం జరిగింది. అలా ఫామ్ చేసిన టీంలో భాగంగానే ఈరోజు ఈ యొక్క జరిగినటువంటి 5 నేరాలలోనూ 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒక అతను భూక్యా నాగరాజ్ నాయక్ అని చెప్పి మనకి కొండూరుకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈ యొక్క వ్యక్తి గతంలో తనకున్నటువంటి అనుభవం దృష్ట్యా అలాగే ఏరియా అనుభవాన్ని బట్టి తనకి పరిచయం ఉన్నటువంటి హైదరాబాద్ వాసి అయిన ఆవుల కిరణ్ కుమార్
అనే అతన్ని ఈ యొక్క ఏరియాలో చూపించడం వలన ఆ యొక్క ఆవుల కిరణ్ కుమార్ తన యొక్క ఎంఓ ప్రకారము అది అపార్ట్మెంట్లో పట్టపగలే నేరాలు చేసే అనుభవం బాగా ఎక్కువగా ఉంది అతనికి. దాని ప్రకారం మనకి ఏలూరు 3 టౌన్లో ఒక 3 నేరాలు, అలాగే 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో 2 నేరాలతో పాటుగా ఇతర జిల్లాకి సంబంధించినటువంటి ఒక నేరం కూడా చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి మన టెక్నికల్ ఆధారంలో కానివ్వండి, ఇతరితర మాకు ఉన్నటువంటి ఎంఓ క్రిమినల్స్లోని లిస్టు ప్రకారం కానివ్వండి, ఈ యొక్క ముద్దాన్ని ఈరోజు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దాదాపుగా అన్ని కేసుల్లో కలిపి 6 కేసుల్లోనూ కలిపి 25 కాసుల వరకు వివిధ 25 వస్తువులు, బంగారు వస్తువులతో పాటుగా సుమారుగా 1 కేజీ విలువ కలిగినటువంటి వెయిట్ కలిగినటువంటి సిల్వర్ ఆర్టికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాం. అలాగే ఈ యొక్క దొంగతనం చేసిన అనంతరము ఆ వచ్చినటువంటి డబ్బులతో కొన్నటువంటి వాటిలో ఒక 4-వీలర్ వాహనం శాంత్రో కారును కూడా ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రికవరీ చేసి వారు ఉపయోగించినటువంటి 2 సెల్ ఫోన్స్ను కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలకు మా పోలీస్ తరపునటువంటి ఒక ఆలోచన విధానాన్ని చెప్పాలనుకుంటా ఉన్నాం. ఏదైతే అపార్ట్మెంట్లో మనం 40 లక్షలు పెట్టి, 25 లక్షలు పెట్టి, 30 లక్షలు పెట్టి ఎంతో కాస్ట్లీ అపార్ట్మెంట్లో మనం ఉంటూ ఉన్నాం. కానీ అపార్ట్మెంట్లో సరైనటువంటి శోధించేటువంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో, సీసీ ఫుటేజ్ కెమెరాస్ కానీ అటువంటి ఆ యొక్క అపార్ట్మెంట్ అధిపతులు ఎవరూ కూడా దాన్ని చేసుకోకపోవడం కూడా వారి యొక్క తప్పిదంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని వారు రెక్టిఫై చేసుకుని వారి యొక్క విలువైన వస్తువులు కాపాడుకోవడంలో భాగంగా ఆ యొక్క సీసీ కెమెరాస్ని ఆ యొక్క అపార్ట్మెంట్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి దానిలో నివాసం ఉండేటువంటి అందరికి కూడా బాధ్యత. అది సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అటువంటి నేరాలు జరగకుండా ఉండాలి అని, ఒకవేళ జరిగితే ఆ యొక్క కెమెరాస్ ఆధారంగా మనం పట్టుకోవడానికి కొంత లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో మా యొక్క పోలీస్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అపార్ట్మెంట్లో ఎక్కువగా ఇప్పుడు జరిగినటువంటి దొంగతనాలు డే టైం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ వాచ్మెన్ కూడా సరైనటువంటి ఆరా లేకుండా ఉన్నారంటే ఇప్పుడు కూడా మా యొక్క దర్యాప్తులో తేలుతూ ఉంది. కాబట్టి అక్కడ ఉంచుకున్నటువంటి ఎంప్లాయ్ ఎవరైతే వాచ్మెన్ ఉంటారో ఆ వాచ్మెన్కి కూడా సరైనటువంటి ఆదేశాలు ఆ యొక్క అపార్ట్మెంట్ అధిపతులందరూ కూడా ఇచ్చి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, సీసీ కెమెరాలు అన్నీ పనిచేస్తున్నాయా లేదా, ఆ యాంగిల్స్లో మనం పెట్టినటువంటి దారి మార్గాలన్నిటి కూడా కవర్ అయ్యే విధంగా ఇవి ఉన్నాయా లేదా అనే అన్ని రకాలుగా కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి సర్టిఫికేట్ల పంపిణీ. 12 సంవత్సరాలుగా మహిళలకు శిక్షణ ఇస్తున్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చోటుప్పల్లో అక్రమ కట్టడాలపై కొరడా జులిపించిన మున్సిపల్ అధికారులు. అనుమతులు లేకుండా నిర్మించిన బహుళ అంతస్తులు నేలమట్టం. సంస్థాన్ నారాయణపురం మండలంలో భారీ వర్షం. అకాల వర్షానికి నీటిపాలైన చేతికి వచ్చిన పంట. విజయవాడలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పర్యటన. ఆర్టిస్టు సహకారం లేకుండా వాల్ రైటింగ్ వేసి అబ్బురపరిచిన మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.